ఆరోగ్యశ్రీ కరెక్ట్గా ఉంటే సీఎంఆర్ఎఫ్ కిందకి వెళ్తామండి. మా పార్టీ నాయకులు, టీడీపీ నాయకుల వరకు ఆరోగ్యశ్రీ కాకుండా సీఎంఆర్ఎఫ్లో పెట్టి చేయించుకుంటున్నారు. టీడీపీ కాని వాళ్ళందరూ కూడా వైద్యం అందట్లేదు, ఆరోగ్యశ్రీ లేకే ప్రైవేట్గా చేయించుకుంటున్నారు. సీఎంఆర్ఎఫ్ ఇచ్చామంటున్నారు. ఆరోగ్యశ్రీ కరెక్ట్గా మీరు డెవలప్ చేస్తే సీఎంఆర్ఎఫ్ ఎందుకు ఇవ్వాలి? మీరు ఒక మాట అడగండి. ఆరోగ్యశ్రీ కరెక్ట్గా ఉండి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ శిబిరాలు ఉంటే ఆ శిబిరం కాడికి వెళ్ళి వైద్యం చూపించుకుని చేయించుకుని వస్తే సీఎంఆర్ఎఫ్తో పని ఏంది? అక్కడ ఆరోగ్యశ్రీ మూసేశారు కాబట్టే సీఎంఆర్ఎఫ్ ఇస్తున్నారు. కాదంటారా? గుండెల మీద చేసుకుని చెప్పమనండి. దానికి ఏమంటండి, దీంట్లో ఒకటి ఉందండి. మాకు టీడీపీకి అంటే మాకంటే సంబంధించిన కమ్యూనిటీలో టీడీపీకి సొంత ఛానల్స్ 15 ఉన్నాయి. ఆ 15లో డబ్బా కొట్టుకోవడానికి అలవాటు పడిపోయారు. నేషనల్ ఛానల్ కదా, అక్కడ కూడా అలాగే సాగుద్దనే ఉద్దేశంలో ఆ గోస్వామి అనే ఆయన అడిగేసరికి వీళ్ళు వార్ రూమ్ అంటున్నారు. ఇక వార్ రూమ్ అంటే అసలు ఈయన ఏం సంబంధం? ఈయన ఎడ్యుకేషన్లో ఉన్నారు, ఎడ్యుకేషన్ సంబంధించి మాట్లాడాలి, పిల్లలకు స్కూల్ కట్టేయాలి, ఆ విషయం మాట్లాడాలి. ఆ విమానయాన సంస్థకు ఉన్న మినిస్టర్ ఏమో ఆయనేమో నోరెత్తాడు. ఈయన వార్ రూమ్లో ఏం చేస్తాడు? ఏ అధికారంతో వార్ రూమ్లో కూర్చుంటారు? మినిమం కామన్ సెన్స్ కూడా ఆలోచించకుండా మాట్లాడి ఆంధ్ర రాష్ట్ర పొరుగు తీయటమే కొంతమంది నాయకులు చేస్తున్నారు. ఇది మాకైతే లోకల్గా ఉన్న తెలుగు ఛానళ్ళు కొన్ని 15 డబ్బా ఛానళ్ళు ఉన్నాయి. అవి అయితే జాకీ పెట్టి లేపేవాళ్ళు. ఆయన ఇక్కడ మాట్లాడి ఢిల్లీ లెవెల్లో మాట్లాడేసరికి ఆయనకి అర్థం కాక పాపం అపాస్ పాలయ్యారు.